ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ ప్రతి సండే ఈవినింగ్ జరుగుతున్న ఈ ఆన్లైన్ యూత్ సర్వీస్ని దీనిలో కనెక్ట్ అవుతున్న ప్రతి బిడ్డ కూడా, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ఈ మాటలు విని దేవుని వాక్యానికి ఆకర్షింపబడుతూ అనేక మేలులు పొందుతూ, వాక్యానుసారముగా ఆధ్యాత్మికమైన మేలులు పొందుతూ ప్రతి బిడ్డ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శించలాగన, దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించులాగన, ఇంకా అందరూ ఆత్మీకంగా బలపడలాగన మనమందరము ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాము. అంతేకాకుండా ఈ ఈవినింగ్ జరుగుతున్న ఈ సర్వీస్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. నైనా ఇదిగో ఎక్కడి వారేమో ప్రభా, నైనా ఇదిగో కేవలము నీ ప్రేమ చొప్పున మేమందరము ఇట్టి రీతిగా కనెక్ట్ అవ్వటానికి, ఇట్టి రీతిగా నైనా మీ సన్నిధిలో కనపడటానికి, మీ ఎదుట మేము నైనా కనపడటానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నైనా ఇదిగో తండ్రి, ఈ ఆన్లైన్లో నైనా ఇదిగో జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డ, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో తండ్రి, ప్రతి బిడ్డ వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో మీరు చేస్తున్న అనేకమైన కార్యాలను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎన్నో మేలులు చేస్తున్నావయ్యా. నాయన ఎంతోమందిని నాయన తృప్తిపరుస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. గొప్ప సమాధానముతో, నెమ్మదితో నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఉంచుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బలహీనులైన బిడ్డలను కూడా మీరు బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరుస్తున్న దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా ఇదిగో ఈ సర్వీస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దేవా సమస్తము నీ స్వాధీనంలో పెట్టుకొని దేవా నీ చిత్తానుసారముగా జరిగించమని కోరుచున్నాను తండ్రి. నైనా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏవి జరగనివ్వద్దు ప్రభా. నైనా పవర్ ఇష్యూసే కానీ, టెక్నికల్ ప్రాబ్లమే కానీ తండ్రి, ఏది కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు ప్రభా. సమస్తము కూడా నీ స్వాధీనంలో పెట్టుకొని దేవా నైనా నీ అధ్యక్షతను వహించి నీ చిత్తానుసారముగా నైనా నీ ఉద్దేశానుసారముగా ఇది జరిగించమని కోరుచున్నాను తండ్రి. వాక్యం అందించబోతున్న నీ దైవ సేవకును కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని దేవా ఏడంతల ఆత్మ ఇచ్చి పరిశుద్ధాత్మదేవా నీ నోటి బూరగా నైనా ఇదిగో తండ్రి బిడ్డను మీరు వాడుకోమని కోరుచున్నాను తండ్రి. నీకు వందనాలు. తన నోటి బూరగా మీరుండి నీ మాటలను వినిపింపచేయమని కోరుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలన్నిటినీ మీరు తారుమారు చేయమని, కొట్టివేయమని కోరుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ కేవలము మీరే ఇక్కడ ఉండి నిలబడి నైనా సమస్తము జరిగించి మాట్లాడమని కోరుచున్నాను తండ్రి. అయా నైనా ఈ స్థలాన్నంతటినీ కూడా మీరు నైనా అభిషేకించమని కోరుచున్నాను. నీ సన్నిధి, నీ ఆత్మ ఇక్కడ ఉంచమని కోరుచున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారు, ఆల్రెడీ కనెక్ట్ అయిన బిడ్డలు ప్రభా, యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో పెట్టుకొని తండ్రి, ఈ దినము ఈ నైనా ఈ సమయమున జరిగే ఈ సర్వీస్ అంతటిలో కూడా నీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ముందుగా మనము కొన్ని పాటలు పాడుకుందాము. ఒకవేళ మీకు కనుక వచ్చినట్టయితే పాటలు నాతో పాటు ఏకీభవించి పాడాలని కోరుచున్నాను. परिहारी प्रिय
ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ సాయంకాల వేళ సమయంలో మరి ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మనందరినీ దేవుడు మన ఎంతగానో ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. I would like to invite you all in the precious name of our Lord and Savior Jesus Christ.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. ఈరోజే ఒకవేళ మీరు కొత్తగా జాయిన్ అయితే మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా ఈ గ్రూప్లోకి నేను ఆహ్వానిస్తున్నాను. నిశ్చయముగా మన యేసయ్య సజీవుడు అయి మన జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీడల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్న దేవుడు కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో కృంగిపోనక్కర్లేదు. ఈ రాత్రి నీ చేయిని ఆయన చేతికి ఇచ్చినట్టయితే ఆయన నిన్ను నడిపించగలడు. నీ శక్తి, నీకు బలం లేదేమో, ఒకవేళ నువ్వు ముందుకు నడవడానికి, ముందుకు సాగిపోవడానికి ఈరోజు నీకు అలాంటి శక్తి నీలో లేదేమో, కానీ యేసయ్య నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాటలు నిన్ను జీవింపచేసి, ఆయన మాటలు నిన్ను ఆదరించి నిన్ను బలపరచాలని దేవుడు నిన్ను ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో కూడా ఆయన మాటలు వినే ముందు దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. వి లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవా నాతో మాట్లాడని నువ్వు అడుగు. హీస్ ఏ గాడ్ హూ కెన్ స్పీక్ విత్ యూ. నీతో మాట్లాడగలడు. నీ పక్షాన ఉన్నతమైన ఆలోచనలు కలిగిన దేవుడు. నీ హృదయ వాంఛేంటిదో ఆయన ఎరిగిన దేవుడు. నీకు ఏది అక్కరున్నదో ఆయన ఎరిగిన దేవుడు. ఈ రాత్రి తప్పనిసరిగా నీ హృదయ వాంఛని తీర్చే దేవుడు కనుక ఈ రాత్రి యేసయ్యా నాతో మాట్లాడయ్యా. నీకు నాకు అడ్డుగా ఏ పాపం ఉందో యేసయ్యా దాన్ని తొలగించేయి. నన్ను నీ రక్తంతో కడుగని దేవుణ్ణి అడుగు. ప్రభా, ఈ రాత్రి నీ మాటల్లో జీవముందయ్యా. ఈ జీవపు మాటలు అయ్యా నన్ను జీవింపచేయబోతున్నాయి. ప్రభా, ఈ రాత్రి నన్ను దర్శించబోతున్నాయి. నాకు కావలసిన అవసరత ఏంటో నువ్వు ఎరిగిన దేవుడో ప్రభా, ఈ రాత్రి నన్ను బలపరచని దేవుణ్ణి అడుగుదాం. ప్రభా, నన్ను కూడా సిద్ధపాటు చేయనాయన. నీ మహిమ కొరకు నేను సిద్ధపడాలయ్యా. ఆత్మీయంగా నులువెచ్చని స్థితిలో ఉన్న అనేక మందిని ఈ రాత్రి దేవుడు బలపరచాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్ టు రివైవ్ మెనీ పీపుల్. అనేక మందిని ఈ రాత్రి ఉజ్జీవింపచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అవును దేవా, నన్ను ఉజ్జీవింపచేయి. ఆరిపోయిన నా దీపాన్ని మరొక్కసారి వెలిగించు నా ప్రభా. నాలో ఉన్న రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను ప్రభా. మరొక్కసారి ఆ రక్షణ ఆనందాన్ని నాకు కలగచేయనాయన. నీ సన్నిధి నుంచి బహు దూరంగా వెళ్ళిపోయాను. ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభా. నన్ను దర్శించు ప్రభా. లార్డ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ టచ్. నీ తాకిడి కొరకు నేను వేచి ఉన్నాను నా ప్రభా. ఈ రాత్రి నన్ను బలపరచని దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధాత్మదేవా, నాలోకి రా, నాలో ఉండి ఈ రాత్రి నీ వాక్యం నాకు అర్థమయ్యే కృపను నాకు దయచేయమని దేవుణ్ణి అడుగుదాం. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను, మమ్మల్ని మీరెంతగానో ప్రేమించి ఈ ఆన్లైన్ ద్వారా అనేక మందిని దేవా అయ్యా తాకడానికి నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవా నీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. అల్పుడను, అయోగ్యుడను నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచున్నాయన. నీ రక్తము చేత నన్ను కూడా కడుగునాయన. దేవా, ఈరోజు నా మాటలు కాదు కానీ నువ్వే ఇక్కడ నిలబడి మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా, నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. మా మధ్యలోకి రా నాయన. ప్రతి హృదయాన్ని నువ్వు ఎరిగిన దేవుడవయ్యా. ప్రతి హృదయాన్ని పరిశోధించే దేవుడో కదా నాయన. ఈ రాత్రి ఏ బిడ్డ ఏ దుఃఖముతో, ఏ వేదనతో, ఏ బలహీనతతో నీ సన్నిధికి వచ్చినారో నా ప్రభా, ప్రతి బిడ్డని కూడా చూడు. కనికరముతో కదిలించబడు నాయన. ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా దేవా నువ్వే తాకండి నాయన. దేవా అయ్యా, ఎంతో దూర ప్రాంతాల నుంచి ఈ ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఉన్నారు నా ప్రభువా, నీకు స్తోత్రం నాయన. వారికి మీరు దగ్గరగా ఉండండి. వారి కుటుంబంలో కూడా నీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను నాయన. ఇంతవరకు పాటల ద్వారా నువ్వు మహిమ పొందావు. ఇప్పుడు ఈ వాక్యం చేత నాతో, మాతో మీరు మాట్లాడు. ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావాల్ని యేసు నామములో ఆజ్ఞాపిస్తూ గద్దిస్తూ బంధిస్తున్నాను దేవా. నీ వెలుగు, నీ సన్నిధి, నీ కంచె, నీ దూతలు మా చుట్టూరు పెట్టి నువ్వు మహిమ పొంది నీ నామానికి మహిమ తెచ్చుకో. ప్రతి సిస్టమ్ని కూడా నీ స్వాధీనంలో పెట్టుకుని నువ్వే నడిపించి మహిమగా ఈ కార్యాన్ని జరిపించుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం.
ఈ రాత్రి వేళ సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, మనము నమ్మిన దేవుడు కదా సర్వశక్తి కలిగిన దేవుడు. హీ ఈజ్ ఎన్ ఆల్మైటీ గాడ్. ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. చాలాసార్లు మన జీవితంలో మనం సందేహిస్తాము, దేవుడు ఈ సమస్య నుంచి నన్ను విడుదల చేయగలడా, ఈ పరిస్థితి నుండి దేవుడు నాకు విడుదల కలిగించగలడా, ఇలాంటి కార్యాన్ని దేవుడు చేయగలడా. అనేక సార్లు అపవాది మన హృదయాల్లో సందేహాల్ని తీసుకొస్తాడు. హీఈస్ గోయింగ్ టు బ్రింగ్ మెనీ డౌట్స్. దేవుడు చేయలేడేమో, దేవుడు నా పక్షాన్ని కార్యాన్ని జరిపించలేడేమో, అనేక సార్లు మనం కృంగిపోతున్నాం. కానీ ఈ రాత్రి ఆయన వాక్యము మనకు అభయం ఇస్తున్నది. ఈ రాత్రి ఆయన వాక్యము మనని బహు ధైర్యపరుస్తున్నది. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి రక్షించబడ్డారో, బయటికి వచ్చారో చాలా సంతోషపడ్డారు కదా. సుమారుగా 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉంటూ ఉన్నారు. చాలా శ్రమలు, చాలా వేదనలు, చాలా కష్టాలు వారు అనుభవించారు. ఫరో కదా అధికారం కింద ఎన్నో శ్రమలు వారు వహించారు. ఎప్పుడైతే వారికి విడుదల కలిగిందో చాలా సంతోషించారు. కానీ ఈ సంతోషము వారికి ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకు అనంటే, ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారో మరలా శత్రువు వారిని వెంటాడడం వారు చూస్తూ వచ్చారు. నువ్వు దేవుని బిడ్డవయ్యి దేవునిలో సాగిపోతున్న నీకు ఒక శ్రమ వెళ్ళిపోయిన తర్వాత మరలా శ్రమ వచ్చిందని కృంగిపోతున్నావేమో. అయ్యో, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ కష్టము, నాకే ఎందుకు ఈ కార్యం అని అనేక సార్లు మనం కృంగిపోతూ ఉంటాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఎప్పుడైతే మరి ఫరో సైన్యము ఇజ్రాయెల్ ప్రజల్ని వెంటాడుతూ వెనక వచ్చిందో, ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కసారి వారు కృంగిపోయారు. ఒక్కసారి వారు భయపడిపోయారు. ఒక్కసారి వారిలో ఆందోళన కలిగింది. ఎందుకు అనంటే, ఇప్పుడే మాకు రక్షణ కలిగింది, ఇప్పుడే మాకు విడుదల కలిగింది అనుకున్నామే, కానీ ఈ సంతోషము ఎక్కువసేపు మాకు మిగల్లేదు. మరలా వాళ్ళు వచ్చారు, మమ్మల్ని పట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతారు. మరలాదే బానిసత్వ జీవితము, మరలాదే మా బ్రతుకులు అని ఇజ్రాయెల్ ప్రజలు భయముతో కన్నీటితో వారు బాధపడుతూ ఏడుస్తున్నారు. ఎందుకంటే ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల శత్రువు ఉన్నారు, అటు ఇటు కొండలున్నాయి, మేము ఎక్కడికి పారిపోగలం, అయ్యో మేము నశించిపోతున్నామని వారు ఎంతగానో భయము ఆందోళనతో కృంగిపోయారు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా అనేక సార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావా? అనేక సార్లు అయ్యో సహోదరుడా, నేను ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు, నేను యేసుని నమ్ముకోవడం ఒక ఆనందం అయితే ఈ శ్రమలు నన్ను బహుగా కృంగ తీసేస్తున్నాయి, ఈ బాధలు నన్ను ఎంతగానో వేధిస్తున్నాయి. సహోదరుడా, యేసయ్య కొరకు నిలబడిన నీ మార్గము ఇరుకు మార్గం అని గ్రహించు. ఇదిగో లోకమంతా ఒకవైపు వెళ్తుంటే నువ్వు దానికి ఎదురు ఈదవలసిన పరిస్థితి. ఎదురు ఈదే చేపకి చాలా కష్టము, కానీ చేప వెనక్కి తిరగదు. ఒక్కసారి ఎదురు ఈదడం ప్రారంభించిందంటే ఇట్ విల్ గో ఆన్. ఎంత కష్టమున్నా ఎదురు ఈదుకుంటూనే వెళ్ళిపోతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా కానీ ఈ రాత్రి ఇదిగో నువ్వు వాటినన్నిటినీ జయించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వీటన్నిటినీ కూడా కదా నువ్వు ఎదిరించి ముందుకు వెళ్ళిపోవాలని దేవుడు చెప్తున్నాడు. అలాంటి పరిస్థితులు ఇజ్రాయేలు ప్రజలు కృంగిపోయినప్పుడు దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఒక మాట చూసుకుందాము. నిర్గమకాండము, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 13. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు మీకు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూ మీరు చూడరు. ఆమేన్.
కదా. ఇక్కడ ఒక చక్కని మాట కదా దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే 4 విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఒకటి ఏమంటాడంటే, ఫియర్ నాట్, మీరు భయపడవద్దు. నీ జీవితంలో శత్రువు ఎంత బలముగా నిన్ను వెంటాడుతున్నా, నీకు అటు ఇటు దిక్కు లేదేమో, బయటికి తప్పించుకునే మార్గం లేకపోవచ్చు, కానీ ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఫియర్ నాట్, నువ్వు భయపడవద్దు. రెండోదిగా అంటున్నాడు, నిలకడగా నిలిచుండి నువ్వు చూడు అంటున్నాడు. యూ నీడ్ టు స్టాండ్ స్టిల్ కదా. దేవుడు నీ పక్షాన కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు కనుక యూ నీడ్ టు స్టాండ్ స్టిల్. విశ్వాసములో నిలకడగా నిలబడు. ఇదిగో నీ పట్టుదలలో నిలకడగా నిలబడు, ప్రార్థనలో నిలబడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. అప్పుడు యు విల్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఏమంటాడు? అప్పుడు యెహోవా కలిగించే రక్షణను నువ్వు ఈ దినమే కనులారను చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, 4వదిగా మనం చూస్తున్నాము, నేడు నువ్వు చూస్తున్న ఈ ఐగుప్తీయులు, నేడు నువ్వు చూస్తున్న ఈ శత్రువులు, ఈ శ్రమలు, ఈ వేదనలు ఇక మీదట ఎన్నడూ కూడా నువ్వు చూడవు. ఈ రాత్రి దేవుడు ఈ 4 మాటలతో నిన్ను ఆదరించి నిన్ను బలపరచునుగాక. నిశ్చయంగా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాంటి పరిస్థితి గుండగా నువ్వు వెళ్తున్నావో, ఈరోజు ఎలాంటి భయభీతులు నిన్ను కృంగతీస్తున్నాయో, ఎన్నో డాక్టర్స్ ఈరోజు నిన్ను అనవచ్చు, ఇంకా కొన్ని రోజులేనమ్మా నువ్వు బ్రతికేది అని నీతో చెప్పవచ్చు. ఈరోజు పరిస్థితులు తారుమారుగా అయిపోయి ఉండవచ్చు. ఎటు చూసినా నీకు ఈరోజు సహాయం అందని పరిస్థితులను ఉండవచ్చు. కానీ రాత్రి నువ్వు భయపడవద్దు. యు షుడ్ నెవర్ ఫియర్. దేవుడు అంటున్నాడు, ఆయన నీకు తోడుగున్నవాడు, ఇశ్రాయేలు ప్రజలకి ముందుగా నడిచినవాడు, పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభముగా ఆయన పరిశుద్ధాత్మని వారికి తోడుగా ఉంచి ఆయన దూతని వారికి ముందుకు నడిపిస్తూ, ఇదిగో మోషేకి నా సన్నిధి తోడై ఉన్నదని చెప్పిన దేవుడు, మోషేతో నడుస్తున్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నడుస్తూ ఈరోజు అంటాడు, మీరు భయపడవద్దు. నీ జీవితంలో నీ ఫ్యూచర్ ఆల్రెడీ దేవునికి తెలుసు, నీ భవిష్యత్తు దేవునికి తెలుసు. నువ్వు ఎలాంటి విజయాలను పొందుకుంటావో, ఎలా ఐగుప్తులు నాశనం అయిపోతారో, ఎలా నువ్వు ఎర్ర సముద్రము దాటుతావో, ఎలాంటి గొప్ప రక్షణ దేవుడు నీకు కలిగిస్తాడో దేవునికి ముందే అన్నీ తెలుసు. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు, నిన్ను మధ్యదారిలోనే వదిలేసి వెళ్ళిపోడు కదా. అనేక మంది నీకు మాట ఇచ్చి నీ మార్గంలో నిన్ను విడిచిపెట్టి మోసం చేసి వెళ్ళిపోయారు. ఎంతోమంది నీతోటే జీవిస్తానని చెప్పిన వారు దే హ్యావ్ లెఫ్ట్ యూ. ఈరోజు నిన్ను వదిలేశారు. వీరందరూ మనుషులు, వీరందరూ మోసం చేసేవారే, కానీ ఇదిగో అబద్ధం ఆడడానికి నరుడు కానే కాడు మన దేవుడు. ఇదిగో నిన్ను ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని కాపాడి నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేసిన మన దేవుడు ఈరోజు మనతోటి ఉన్నాడు. మనని విడువాడు, మనని ఎడపాయాడు. ఆయన అంటున్నాడు, భయపడవద్దు నా కుమారుడా, యు షుడ్ నాట్ ఫియర్. ఎందుకు అనంటే, ఇదిగో నువ్వు కేవలం నిలిచుండి చూడు. ఈరోజు యుద్ధం ఎవరు చేయబోతున్నాడు? యెహోవా చేయబోతున్నాడు. ఈరోజు నీ పక్షాన గాడ్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ ఆన్ యువర్ బిహాఫ్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్నో పరిస్థితులు గుండగా ఈరోజు కృంగిపోతున్నావేమో, వాపోతున్నావేమో. దేవుడు ఈరోజు అంటున్నాడు, ఫియర్ నాట్ మై డాటర్. ఈ రాత్రి నువ్వు భయపడవద్దు నా బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువ పాతు మరి శత్రువులు మరి వారిని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చినప్పుడు, మరి వారి చుట్టూరు కదా ఒక శత్రువు కాదు, అనేక మంది రాజులు కలిసి వారి మీదకి యుద్ధానికి ముందుకు వస్తున్నారు. అప్పుడు దేవుడు ఒక ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం ఎత్తి యెహోషువ పాతుతో మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 17వ వచనం. 20వ అధ్యాయం 17వ వచనం.
యుద్ధములో పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి. దేవుడు ఇక్కడ యెహోషువపాతుతో అంటాడు, మీరు భయపడకుడి, మీరు జడియకుడి. ఈరోజు శత్రువులు నీ మీద పడి నిన్ను నాశనం చేయడానికి సిద్ధపడుతున్నారేమో, కానీ గాడ్ ఈజ్ స్పీకింగ్ ఎ న్యూ వర్డ్. ఒక కొత్త మాట నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకుడి, మీరు జడయకుడి. ఎందుకంటే ఇదిగో మీ పక్షాన దేవుడే ఉండి ఏం చేయబోతున్నాడు? యుద్ధం చేయబోతున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ సర్వాన్ని సృష్టించి సమస్తమును ఆయన స్వాధీనంలో ఉంచుకున్న ఆ గొప్ప దేవుడు, నిన్ను కూడా ఈ లోకంలో పుట్టించిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, భయపడవద్దు. మై డాటర్, ఫియర్ నాట్. నేను నీ పక్షాన సమస్త కార్యాన్ని చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ. నీ పక్షాన ఉండి నేను నడిపించబోతున్నాను. ఎందుకు భయపడుతున్నావు? రేపు నేను మనుషుల్ని ఎలా ఎదుర్కోవాలి? ఈ సమస్యను నేను ఎలా ఎదుర్కోవాలి? రేపు ఈ పరిస్థితిని ఎలా నేను ఎదుర్కోవాలని వాపోతున్నావా? భయపడిపోతున్నావా? కృంగిపోతున్నావా? ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ విత్ యూ. ఈ రాత్రి ఆయన మాట్లాడిన ఒక్క మాట నీ జీవితంలో చాలు. ఇట్స్ ఇనఫ్ కదా. నువ్వు భయపడొద్దు నా కుమారుడా, నువ్వు భయపడవద్దు నా కుమారి అని చెప్పిన దేవుడు, హీఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని ఆయన చూసుకోగలడు. నిన్ను భయపడొద్దు అన్నప్పుడు ఆయనకి తెలుసు నీ పక్షాన గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడని, నీ పక్షాన ఉన్నతమైన ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడని నీతోటి అంటున్నాడు. భయపడవద్దు నా బిడ్డ, ఐఎమ్ విత్ యూ. నేను నీకు తోడుగా ఉన్నాను. నిన్ను నడిపిస్తాను, నిన్ను బలపరుస్తాను, నీ పక్షాన్ని నేను యుద్ధము చేస్తానని దేవుడు ఈరోజు మనతోటి సెలవిస్తున్నాడు. ఆదికాండము 21వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 21 వర్సెస్ 17. 21వ అధ్యాయము 17వ వచనము. ఇక్కడ మనము హాగరు తన కుమారుడు చనిపోయే సమయంలో ఆ ఎడారిలో ఏడుస్తూ ఉంది. ఇంకా నా కుమారుడు చనిపోయాడు, నాకు దిక్కు లేదనే పరిస్థితులు ఏడుస్తున్న సమయంలో దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు ఏమి వచ్చినది? నీకు ఏమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. ఇక్కడ దేవుని దూత ఆకాశం నుండి ఆమెను పిలుస్తుంది. ఆశలు వదిలేసుకుంది. అటు పరిగెత్తింది, ఇటు పరిగెత్తింది. ఎక్కడ నీళ్లు లేవు. చిన్నవాడు చనిపోతున్నాడు. ఆ చిన్న బిడ్డ కూడా ఏడుస్తున్నాడు, అయ్యో నేను చనిపోతున్నానని. ఇంతలో దేవుడు చూస్తున్న దేవుడు కదా, యెహోవా ఎల్రోహి అంటున్నాడు, అనగా ఆయన చూచే దేవుడు. నీ వేదనలో, నీ బాధల్లో, నీ కష్టంలో హీ ఈజ్ సీయింగ్ యూ. సహోదరుడా, ఈరోజు నేను ఒంటరి వాడిని, నా పరిస్థితిని ఎవరూ చూడటం లేదు, నోబడీ ఈస్ దేర్ టు అండర్స్టాండ్ అన్నో అనుకుంటున్నావు. సహోదరి, నన్ను అర్థం చేసుకున్న వారు ఎవరూ లేరు, ఒంటరిగా నేను పోరాడుతున్నాను, అయ్యో నా జీవితం ఇక్కడ అంతమైపోతుందేమో, నా బ్రతుకు ఇంతటితో అంతమైపోతుందని ఎంతగానో కృంగిపోతున్నావేమో. ఈ రాత్రి దేవుడు అంటాడు, ఆయన యెహోవా ఎల్రోహిగా నీ పక్షాన ఉండబోతున్నాడు. ఆయన నిన్ను చూచే దేవుడు. హాగరు, భయపడవద్దు, డోంట్ ఫియర్. ఈ ఒక్క మాట చాలు ప్రియ సహోదరుడా, ఈ ఒక్క మాట చాలు ప్రియ సహోదరి. ఈ రాత్రి దేవుడు నీతోటే అని అంటాడు, భయపడవద్దు. నీ కుమారుడు చనిపోతాడు అనుకుంటున్నావు కదా, చనిపోడు. ఇదిగో ఎడారిలో ఊటను నేను కలిగింప చేయగలిగిన దేవుడను. నీ కుమారుడు కావాల్సిన నీళ్ళను నేను ఇవ్వగలను, నీ అవసరతని నేను తీర్చగలను,
నీ కుటుంబాన్ని బ్రతికించగలను, నీ కుటుంబాన్ని నిలబెట్టగలను, నీ పరిస్థితులు, నీ స్థితిగతులను నేను మార్చగలిగిన దేవుడను. ప్రియా నా కుమారుడా, ఈ రాత్రి నువ్వు భయపడవద్దని దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు. నిజమే, శత్రువు నిన్ను అనేక రీతిలుగా కృంగతీసి, నిన్ను పడవేసి, నిన్ను నాశనానికి అప్పచెప్పాలని వారు ప్రయాసపడుతున్న సమయాల్లో దేవుడు అంటాడు, మోషే ద్వారా అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని మీరు భయపడకూడి. ద ఫస్ట్ వర్డ్ వాట్ గాడ్ స్పీక్స్ టు దెమ్, వారితో మాట్లాడేది మీరు భయపడకూడి. యేసయ్య కూడా తన శిష్యులు గాలి తుఫాను వచ్చి వారు మునిగిపోయే సమయంలో యేసయ్యని లేపంగానే యేసయ్య అంటాడు, ఎందుకు మీరు భయపడుచున్నారు? వై డు ఈ ఫియర్? కదా, ఈ రాత్రి చాలాసార్లు ఈ భయం అనేది మనుషులను ఎంతగానో కృంగతీసేస్తుంది కదా. ఈరోజు కదా నా భవిష్యత్తు ఏంటో అని భయపడుతున్నావు, నా ఉద్యోగం ఏంటో అని భయపడుతున్నావు, నా వ్యాపారం ఏంటిదో అని భయపడుతున్నావు, నా ఆరోగ్యం ఏమైపోతుందో అని భయపడుతున్నావు, నా కుటుంబం ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతున్నారు కదా. మనిషికి ఎటు చూసినా భయము భయము భయము. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి దేవుడైతే నీతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా భయపడవద్దు, నువ్వు నశించిపోవు, నువ్వు నాశనం అయిపోవు. హాగరు భయపడవద్దు, నీ కుమారుని దేవుడు చూస్తున్నాడు, నీ కుమారుడిని దేవుడు జీవింప చేయగలడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి మన దేవుడు మనతో మాట్లాడే మాట, భయపడవద్దు నా కుమారుడా, భయపడవద్దు. కుమారి, ఏ పరిస్థితి ఏదేమైనా, నీ ఆరోగ్యం క్షీణించినా, నీ పరిస్థితులు తారుమారైనా కానీ దేవుడు అంటాడు, డోంట్ ఫియర్, ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. సమస్తము నా స్వాధీనంలో నేను పెట్టుకోగలను, ఏది కూడా నిన్ను ఏమీ చేయలేదని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఆదికాండము 46వ అధ్యాయము, జెనెసిస్ చాప్టర్ 46, ఆదికాండము 46వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. వి ఆర్ గోయింగ్ టు రీడ్ వర్సెస్ 3 and 4. ఇక్కడ యాకోబు గురించి మనం చూస్తున్నాము. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా నేను చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. యాకోబు ఒక కుమారులో ఏమన్నారంటే, అయ్యా నీ చిన్న కొడుకైన యోసేపుని మేము ఐగుప్తులో చూసాము. ముందన్నారు, నీ కొడుకును ఒక జంతువు చంపేసింది అని ఆయన రక్తం అడుగులో ఉన్న ఆ బట్టలు తీసుకొచ్చి ఆ తండ్రికి చూపించి నీ కొడుకు చనిపోయాడని చెప్పారు. ఇప్పుడు అంటున్నారు, నీ కొడుకు బ్రతికే ఉన్నాడయ్యా రా అంటున్నాడు కదా. యాకోబు ఇవన్నిటిని నమ్మలేకపోతున్నాడు, భయపడుతున్నాడు. ఏంటి ఈ వింతలు? నా కొడుకు చనిపోయాడు అనుకున్నాను నేను, కానీ వీరు బ్రతుకున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు నన్ను ఐగుప్తికి రామంటున్నారు. ఈ కడువులో, ఈ వృద్ధాప్యంలో నేను అక్కడికి వెళ్ళాలా అని భయపడుతున్న సమయంలో దేవుడు అంటాడు, యాకోబు భయపడవద్దు, డోంట్ ఫియర్, నేను నీకు అక్కడ తోడుగా రాబోతున్నాను. ఇంకేమంటాడు చూడండి, అక్కడ 4వ వచనములో, ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు, నీ కన్నుల మీద నీ చెయ్యి ఉంచునని సెలవిచ్చాడంట దేవుడు. నీ కుమారుడు బ్రతికే ఉన్నాడయ్యా, నువ్వు చనిపోయే ముందు నీ కళ్ళ మీద ఆయన చేతులు వేయబోతున్నాడు. నిన్ను మరలా నేను రప్పిస్తాను, యాకోబు భయపడవద్దు కదా. వెన్ గాడ్ స్పీక్స్ టు యూ, దేవుడు నీతో మాట్లాడి భయపడవద్దు నా కుమారుడా, భయపడవద్దు నా కుమారి అని చెప్పినప్పుడు కదా, ఈ రాత్రి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఏ పరిస్థితి ఏదేమైనా కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి ఇజ్రాయేలు ప్రజలు శత్రువులు వారిని వెంటాడుతూ వస్తున్న సమయాల్లో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు అంటాడు, భయపడవద్దు అయ్యా,
ముందు ఎర్ర సముద్రం, వెనకాల శత్రువులు ఉన్నారయ్యా, అటు ఇటు మాకు మార్గం లేదయ్యా, భయపడొద్దంటావేంటి? అయ్యో ఇక మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు ఇక్కడే, లేదా ఈడ్చుకొని బానిసలుగా మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు కదా. నీకు ఇఫ్ ద సిచ్యువేషన్ లుక్ వెరీ వర్స్ట్, బహు దారుణంగా నీకు కనపడవచ్చు, కానీ ఈ రాత్రి దేవుడు అంటాడు భయపడవద్దు, నిలిచుండి నువ్వు చూడు. ఐ వాంట్ యు టు స్టాండ్ స్టిల్ అండ్ సీ. సహోదరుడా, రెండోదిగా దేవుడు నీతో అంటాడు నువ్వు భయపడవద్దు. రెండోదిగా నువ్వు నిలిచుండి యెహోవా కార్యాలని నువ్వు చూడాలి. టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ యూ నీడ్ టు స్టాండ్ స్టిల్ అండ్ సీ. దేవుడు నీ పక్షాన చేసే కార్యాలు ఎలాంటివో నువ్వు కన్నులారా నువ్వు చూడబోతున్నావు. సహోదరుడా, వెన్ యూ హ్యావ్ హోప్ ఆన్ గాడ్, దేవుని మీద నీకు నిరీక్షణ ఉన్నప్పుడు, ఆయన మీద విశ్వాసం నువ్వు కలిగిన నీవు ఈ రాత్రి నిలిచుండి చూడు. అయిపోనేనండి, ఏదన్నా అవ్వనియండి, నేను నిలబడి చూస్తాను. నా యెహోవా ఎలాంటి రక్షణ నాకు కలిగిస్తాడో, నా యెహోవా నాకు ఎలాంటి విడుదల కలిగిస్తాడో, నా యెహోవా ఎలాంటి స్వస్థత నాకు కలిగిస్తాడో, నా యెహోవా ఎలాంటి విమోచన నాకు కలిగిస్తాడో నేను నిలచిండి నేను చూస్తాను. ఈ రాత్రి రెండోదిగా నువ్వు చేయవలసినది, యూ నీడ్ టు స్టాండ్ స్టిల్. నిలకడ కలిగి నీ విశ్వాసంలో నిలబడు, నీ ప్రార్థనలో నిలకడగా నిలబడు. ఇదిగో నీ నిరీక్షణలో నిలకడగా నిలబడు. నిలబడి నువ్వు చూడు యెహోవా కలిగించే రక్షణని నీ కన్నులారా నువ్వు చూడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ పాతు దగ్గర కూడా అలాంటి శత్రువులు వచ్చిన సమయంలో దేవుడు కూడా యెహోషువ పాతుతో అదే మాట మాట్లాడుతున్నాడు. ఆ మాటను మళ్ళీ చదువుకుందాము. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము, 2 Chronicles chapter 20, 20వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. ఏమంటాడు? యుద్ధ పంక్తులు తీసి మీరు నిలబడండి, మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. యెహోవా మీకు దయచేసే రక్షణని మీరు చూచెదరు. ఆమేన్, హల్లెలూయా. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు మనతో అదే చెప్తున్నాడు కదా. నువ్వు ఏమంటాడు? ఇంగ్లీష్లో చక్కగా చెప్తాడు, ఈ షల్ నాట్ నీడ్ టు ఫైట్ ఇన్ దిస్ బ్యాటిల్. ఈ యుద్ధంలో మీరు యుద్ధము చేయనక్కర్లేదు. సెట్ యువర్ సెల్ఫ్. మీరు యుద్ధ పంతుల్లో ఏం చేయండి అంటే నిలబడండి. స్టాండ్ ఈ స్టిల్. ఏంటంటే నిలకడగా ఉండి మీరు చూడండి. యెహోషువ పాతు దేవుడు చెప్పిన ప్రవచనాన్ని విన్నాడు. వినేం చేశాడంటే అందరినీ చక్కగా పాటలు పాడే వారిని నిలబెట్టుకుని ఏం చేశాడంటే వీరు పాటలు పాడుతూ ముందుకు వెళ్ళిపోతున్నారు. దే వర్ సింగింగ్. యుద్ధం చేయాలయ్యా అంటే సింగర్స్ని ముందు నిలబెట్టి పాటలు పాడిస్తున్నాడు కదా. పాటలు పాడిస్తూ దేవుడు చెప్పిన మాటని బట్టి నిలచుండి వారు చూస్తున్నారు. ఏం జరగబోతుందో అని వారు నిలిచుండి చూస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో చూడండి. 22వ వచనము, వర్స్ 22. అదే 20వ అధ్యాయము, 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 22. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను షెయీరు అన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులైరి. అమోనీయులను మోయాబీయులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు గెషూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఆమేన్. ఎప్పుడైతే వీరు పాటలు పాడటం ప్రారంభించారో
దేవుడు కార్యాన్ని ప్రారంభించాడు. అక్కడ ఏం జరిగిందంట, శత్రువులు వారికి వారే ఒకరినొకరు పొడి చేసుకున్నారు. చివరికి వీరు వచ్చి చూసేవారికి అందరూ శవంలో పడిపోయారంట. నువ్వు ఎప్పుడైతే నీ శ్రమలో, నీ కష్టంలో, నీ వేదనలో నువ్వు చేయవలసింది రెండోది ఏంటంటే, నిలచుండి చూడు, నిలచుండి దేవుణ్ణి మహిమపరచు, పాటలు పాడు, స్తుతించు, ఆరాధించు. కొంతమంది శ్రమల్లో, కష్టాల్లో కూడా, వేదనలో కూడా ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. వారి ముఖంలో దుఃఖము కనపడదు, ఆనందముతో దేవుణ్ణి స్తుతిస్తారు. వారి శ్రమలో, వారి కష్టములో దే విల్ బి సింగింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్. యోబును కూడా మనం చూస్తాం. యోబు అంట దేవుణ్ణి ఆరాధించాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకే మహిమ కలుగును గాక. ఇంగ్లీష్లో అంటాడు, అండ్ జోబ్ వర్షిప్డ్ గాడ్, దేవుణ్ణి ఆరాధించాడంట. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను శత్రువు ఎదిరించినప్పుడు, నీ పరిస్థితులు తారుమారైనప్పుడు, రెండోదిగా నువ్వు చేయవలసింది నిలచుండి దేవుని మహిమపరచు. యూ స్టార్ట్ సింగింగ్, పాటలు పాడు, ఆరాధించు, దేవుని మహిమపరచు కదా. నువ్వు ఎప్పుడైతే నీ నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావో, ఎప్పుడైతే పాటలు పాడుతున్నావో కదా, దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. దట్ ఈస్ ద టైమ్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. దేవుడు అనేక మంది జీవితాల్లో తాకబోతున్నాడు, అనేక మందిని దర్శించబోతున్నాడు కదా. అక్కడ శత్రువులు ఒకరిని పొడుచుకుని చనిపోయేలాగా దేవుడు చేశాడు కదా. వీరు కత్తులు పట్టుకొని అక్కర్లేదు, వీరు యుద్ధానికి ఉపకరణములు తీసుకుని వెళ్ళనక్కరలేదు. దేవుడు అన్నాడు, మీరు కేవలము భయపడవద్దు, నిలుచుండి మీరు చూడండి. వారు నిలుచుండి పాటలు పాడుతూ ఆ ముందుకు వెళ్ళంగానే శత్రువులందరూ నిర్మూలమైపోయారు. మన సమయం లేదు కానీ దాని తర్వాత ఆ శత్రువుల దగ్గర ఉన్న వారి ధనమేంటి, వారి ఆయుధాలేంటి, ఇవన్నీ ఏరడానికి వారికి 3 దినాలు పట్టిందంట. ఇట్ టుక్ 3 days ఫర్ దెమ్. ప్రియ సహోదరుడా, నీ దేవుడు గొప్పవాడు. నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? కేవలం నిలుచుండి చూడు, కేవలం నిలుచుండి దేవుని స్తుతించు, కేవలం నిలుచుండి దేవుణ్ణి ఆరాధించు. దేవుడు నీ కళ్ళ ముందే వారిని నాశనం చేయబోతున్నాడు. నీ శత్రుని దేవుడు కూల్చివేయబోతున్నాడు, నీ సమస్యల్ని దేవుడు కూల్చివేయబోతున్నాడు, నీ ప్రతి పరిస్థితిని తారుమారు దేవుడు చేయబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇజ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటేసి నిలబడి చూస్తున్నారంతే. వారు చూస్తుండగానే మోషే కర్రని చాచగానే ఆ ఎర్ర సముద్రపు నీళ్లు అటు ఇటు వచ్చేసి ఐగుప్తి సైన్యములంతటిని నీటిలో ముంచివేసినాయి. ఐగుప్తులో ఉన్న బలమైన సైనికులు, దే వర్ ద మైటీ వారియర్స్. వారినంత ఈజీగా వారు పొందుకోలేరు. వారందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోవడము ఇజ్రాయెల్ ప్రజలు కన్నులారా చూస్తూ వచ్చారు. దేవుడు వారితో మాట్లాడు, నేడు యెహోవా కలిగించు రక్షణ నీ కన్నులారా నువ్వు చూడబోతున్నావు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. You're going to see the salvation which God is going to give you. ఇది మనుషులు కాదు నీకు ఇచ్చేది రక్షణ, మనుషులు కాదు నీకు ఇచ్చేది విజయము. యెహోవాయే నీకు విజయం ఇవ్వబోతున్నాడు, యెహోవాయే నీకు రక్షణ కలిగించబోతున్నాడు. దీన్ని నువ్వు నిలుచుండి కన్నులారను చూడబోతున్నావు. ఇశ్రాయేలు ప్రజలు ఆశ్చర్యచరితులైపోయారు. ఓ మై గాడ్, హౌ గాడ్ ఈస్ డూయింగ్ హిస్ వర్క్. దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవి, వారు ఊహకు అందలేదు. ఏ చరిత్రలో కూడా ఇలా సముద్రంలో శత్రువుని ముంచేసి నాశనం చేయడము వారు కన్నులారా ఎక్కడ చూడలేదు. యెహోవా చేసిన గొప్ప కార్యాల్ని బట్టి నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా అని మిరియాము, ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో
నీకు శ్రమ కలిగిందా? నీకు వేదన కలిగిందా? నీ పరిస్థితులు తారుమారైపోయినాయా? భయపడవద్దు. మొట్టమొదటిగా. రెండోదిగా, నిలబడి దేవుని స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు. నీ కష్టంలోనే దేవుణ్ణి స్తుతించు, నీ వేదనలోనే దేవుణ్ణి ఆరాధించు. దేవా, ఇదిగో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, కానీ నన్ను విడుదల చేయగలిగిన సమర్థుడు అని నేను నిన్ను ఆరాధిస్తానయ్యా. నన్ను రక్షించగలిగిన సమర్థుడు అని నేను ఆరాధిస్తానయ్యా. నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు అని నిన్ను స్తుతిస్తానయ్యా. నన్ను బ్రతికింప చేయగలిగిన సజీవుడు అని నిన్ను ఆరాధిస్తానయ్యా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను చెప్పినట్టుగా నువ్వు విన్నట్టయితే నీవు కూడా నిలుచుండి యెహోవా కలిగించు ఆ రక్షణని నువ్వు చూడాలని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 11వ అధ్యాయము, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 11 verse 14, 14 నుంచి 18 వరకు చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. విల్ రీడ్ ఫ్రమ్ verse 14. పాపము నీ చేతిలో ఉండుట చూచి, పాపము నీ చేతుల్లో ఉండుట చూచి నీవు దాన్ని విడిచినెడల, నువ్వు దాన్ని విడిచినెడల, గుడారములో నుండి దుర్మార్గతను, నీ గుడారంలో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల, నువ్వు కొట్టివేసినెడల, నిశ్చయముగా నిర్దోషివై, నిశ్చయముగా నిర్దోషివై సంతోషించదవు, నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకున్నావు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నము వలె తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటాడు, ఒకవేళ ఈరోజు నీ గుడారంలో నుంచి దుర్మార్గతని, పాపాన్ని నువ్వు తీసివేసి నిలకడగా నిలబడాలి. యు నీడ్ టు స్టాండ్ స్టిల్. నువ్వు దేవుని నీతిలో నిలకడగా నువ్వు నిలబడినట్టయితే నీతిమంతుడు కదల్చబడడు. ద రైచియస్ విల్ నెవర్ బి మూవ్డ్. సహోదరుడా, ఈరోజు దుర్మార్గతని తీసివేయి, నీతిలో స్థిరపడి నువ్వు నిలకడగా నిలబడు. వెన్ యు స్టాండ్, ఎన్ని తుఫాన్లు, ఎన్ని గాలులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఏది నిన్ను కదల్చలేదు. నీ చీకటిని మధ్యాహ్నపు వెలుగు వలె దేవుడు నిన్ను చేయబోతున్నాడు కదా. నీ పక్షాన నీకు రక్షణని కలిగించబోతున్నాడు, నూతన నిరీక్షణని ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నీ పక్షాన దేవుడు నెరవేర్చబోతున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, ఈ రాత్రి సమస్తాన్ని, దుర్మార్గతను విడిచి దేవునిలో నీతి కలిగి, నీతిని ధరించి నిలకడగా నిలబడదాం. లెట్ us స్టాండ్ స్టిల్ అండ్ హోప్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిరీక్షణ కలిగి మనం నిలిచినట్టయితే తప్పక దేవుడు మన జీవితంలో కార్యం చెబుతాడు. లూకా సువార్త 21వ అధ్యాయం, విల్ రీడ్ లూక్ చాప్టర్ 21, 21వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుకుందాం. నేను ముగించేస్తాను, సమయం అయిపోతుంది. 21వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుకుందాం. నా నామము నిమిత్తము మీరు మనుషులందరూ చేత ద్వేషించబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనా నశించదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఆమేన్, హల్లెలూయా. కదా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో మీ జీవితంలో, ఈ లోకంలో అనేక మంది మిమ్మల్ని అసహించుకుంటారు, ఎంతో మంది మిమ్మల్ని నాశనం చేయబోతారు. ఎందుకంటే నా కొరకు మీరు నిలబడుతున్నారు. యు ఆర్ స్టాండింగ్ ఫార్ మీ. అయితే ప్రియ సహోదరుడా, మీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా నశించిపోదు. నువ్వు దేవుని యందు నిలకడ కలిగి విశ్వాసంలో నువ్వు స్థిరపడినట్టయితే నథింగ్ ఈజ్ గోయింగ్ టు మేక్ యూ ఫాల్ డౌన్. నిన్ను పడవేసేది ఏది కూడా ఉండదు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో, మీరు భయపడకూడే, మీరు నిలకడ ఉండి
కదా ఊరకయుండి యెహోవా కలిగించు రక్షణని మీరు కనులారా మీరు చూడమని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవును ప్రియ సహోదరుడా, ఇజ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తీయులందరూ నశించిపోవట చూసి వారు కలిగిన రక్షణని బట్టి ఆ దినం ఎంతగానో ఆనందించారు. ప్రియ సహోదరుడా, నా జీవితంలో కూడా దేవుడు ఈ రాత్రి మనతో అదే చెప్తున్నాడు. నువ్వు నిలకడ ఉండి భయపడక నువ్వు చూసినట్టయితే దేవుడు నీకు కలగబోవు రక్షణ, ద సాల్వేషన్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ, నువ్వు కన్నులారా చూడబోతున్నావు. నువ్వు ఒక దినం సాక్ష్యం చెప్పబోతున్నావు. నా దేవుడు నా పక్షాన విజయం ఇచ్చాడు, నా దేవుడు నా పక్షాన గొప్ప అద్భుతాలు చేశాడు, నా దేవుడు నా పక్షాన గొప్ప మహత్కార్యములు చేశాడని నువ్వు కన్నులారా సాక్ష్యాన్ని చెప్పబోతున్నావు. అందుకొరకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, నేడు నువ్వు చూస్తున్న ఈ ఇశ్రాయేలు ప్రజల్ని, ఈ ఐగుప్తి జనాంగాన్ని మరలా ఎన్నడూ నువ్వు చూడవు. సహోదరుడా, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ, వేదన, ఇది కొద్దిపాటి కాలపు శ్రమ. ఒక దినము రాబోతుంది, ఇవన్నిటిగా నువ్వు వదిలేస్తావు. దేవుడు నీ ప్రతి బాష్ప బిందును ఒకరోజు తుడిచేయబోతున్నాడు. నిన్ను ఒక సంతోషకరమైన రాజ్యంలోకి ఆయన నడిపిస్తాడు. నిన్ను బాధించేవారిని, నిన్ను కష్టపెట్టేవారిని, నిన్ను కృంగదీసేవారిని, నిన్ను బానిసగా చేసిన వారిని ఇక ఎన్నడూ కూడా నువ్వు చూడవు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, మా కుటుంబానికి భయంకరమైన చేతబడి క్రియ చేసి మా ఇంట్లో అందరినీ చంపేయాలని భయంకరంగా మరి శత్రువులు మా మీద చేసి ఉన్నారు. చాలా భయంకరంగా వేధించారు. కొన్ని సంవత్సరాలు మేము బాధపడ్డాం వాటితో, కొన్ని సంవత్సరాలు వాటితో ఎంతగానో మేము వేదన పొందాము. దేవుడు మాతో మాట్లాడాడు. నేడు మీరు చూస్తున్న ఈ శత్రువులు, ఈ ఐగుప్తులను మరలా ఎన్నడూ మీరు చూడరని దేవుడు చెప్పాడు. మేమైతే నిశ్చయముగా విశ్వసించి దేవుని మీద మేము ఆధారపడ్డాం. ఎంతగా వేధించారు, ఇంట్లో అందరినీ చంపేయాలని భయంకరమైన చేతబడి క్రియలు చేశారు. మరణ చయలోకి అందరూ వెళ్ళిపోయి అక్కడి నుంచి దేవుడు తప్పించాడు. మేము చూస్తుండగానే మా ముందు నిలబడిన శత్రువులు కూలిపోయారు. ఎలా అకస్మాత్తుగా పడిపోయారు. ఈరోజు చూద్దామన్నా లేకుండా వాళ్ళు మరణమైపోయి లోకం నుంచి విడిచి వెళ్ళిపోయారు. నిశ్చయంగా నేను బహు ధైర్యంగా నేను చెప్పగలను, నేడు నువ్వు చూస్తున్న నీ శత్రువుని మరలా నువ్వు చూడని వాగ్దానం చేసిన దేవుడు నా కుటుంబ పక్షాన, మా కుటుంబ పక్షాన దేవుడు చేశాడు. ఈరోజు ఆ శత్రుని చూద్దామన్నా కానీ ఈ ప్రపంచంలోనే లేకుండా దేవుడు తీసేశాడు. మా కుటుంబాన్ని అంతటినీ రక్షించాడు, మమ్మల్ని ఆనంద భరితముతో నింపాడు. మమ్మల్ని ఆయన సేవకులుగా, ఆయన మహిమగా, ఆయన సాక్షులుగా ఉండడానికి దేవుడు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, నిలకడగా ఉండి ఊరకై ఉండి యెహోవా కలిగించు రక్షణని నువ్వు ఈ దినము కన్నులారా నువ్వు చూడమని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, నేడు నువ్వు చూస్తున్న ఈ ఐగుప్తీయులు, ఈ శత్రువులు, ఈ శ్రమలు మరి ఇక ఎన్నడూ నువ్వు చూడవు. ఒక దినం రాబోతుంది సహోదరుడా, నిన్ను ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ వేదనలు ఇవన్నిటి నుండి తీసుకెళ్ళి నిత్య ఆనందములోకి నేను తీసుకెళ్ళిపోబోతున్నాడు. నిత్య సంతోషంలోకి నేను తీసుకెళ్లే దినం రాబోతుంది. నువ్వు కన్నులారా ఆ దినాన్ని చూడటానికే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, కృంగిపోవద్దు. ఈ క్షణికమైన శ్రమలు, ఈ క్షణికమైన వేదనలు ఇవి కొద్దిపాటే, కానీ నిత్య మహిమలోకి దేవుడు మనని తీసుకెళ్ళిపోయిన వేళ ఎంత ఆనందము, ఎంత సంతోషములు. కనుక ఈ రాత్రి వేళ సమల దేవా, నిశ్చయముగా తండ్రి, నువ్వు భయపడవద్దన్నావు, నేను భయపడనయ్యా. నేను నిలుచుండి ఊరకై ఉండి యెహోవా కలిగించు రక్షణ నేను కనులారా చూచి నాయనా, ఇదిగో నిశ్చయముగా నా శత్రునిక నేను ఎన్నడూ చూడకుండానట్లుగా నా పక్షాన నువ్వు చేయబోతున్నందుకు నీకు వందనాలని
ఈ రాత్రి ఈ మాటలను విశ్వసించి సహోదరుడా, నీ శత్రువుల మీద, నీ ప్రతి పరిస్థితి మీద జయ జీవితమును కలిగి ఉండి ఆ రక్షణలోకి నువ్వు సాగిపోవాలని దేవుడు నేను కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో ఎన్నో విషయాలు నిన్ను కలవరపరుస్తున్నాయా? ఎన్నో విషయాలు నిన్ను ఈరోజు భయభ్రాంతులుగా నిన్ను చేస్తున్నాయా? నిన్ను కృంగతీస్తున్నాయా? నీలో ఆందోళన కలిగిస్తున్నాయా? ఈరోజు కృంగిపోవద్దు ప్రియ సహోదరుడా, సహోదరి. శత్రువు ఎంత బలమైన వాడైనా, నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ రోగం ఎటువంటి బలమైనది అయినా కానీ ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. ఫియర్ నాట్ మై సన్, మై డాటర్. ఈ రాత్రి నువ్వు భయపడవద్దు. నిలుచుండి యెహోవా కలిగించు రక్షణను కనులారా చూడమంటున్నాడు. ఊరకయుండి యెహోవా కలిగించే రక్షణను చూడు. ఈ రాత్రి నిశ్చయంగా భయపడవద్దు. నేడు ఆయన కలిగించే రక్షణని నువ్వు కనులారా చూడబోతున్నావు. నువ్వు చూస్తున్న ఈ శ్రమలు, ఈ శత్రువులు ఇక మీదట ఎన్నడూ నువ్వు చూడవు. దేవుడు నీ ముందు నుంచి తుడిచివేయబోతున్నాడు వాటన్నిటినీ. ఈ రాత్రి విశ్వసించు సహోదరుడా. దాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. భయపడవద్దు. నీతో మాట్లాడిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని అలా దేవుడు విడిచిపెట్టలేదు, కానీ వారందరినీ ఆ ఎర్ర సముద్రాన్ని దాటింపచేసి అదే సముద్రంలో శత్రువుని ముంచి వేశాడు. వాళ్ళు కళ్ళారా చూస్తుండగానే వారు శవములైపోయి అక్కడ తేలుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ రాత్రి నీ పక్షాన కూడా అలాంటి కార్యాలు చేయగలడు. సహోదరుడా, విశ్వసించి ఈ రాత్రి బహుధైర్యాన్ని తెచ్చుకుని నీ విశ్వాస యాత్రలో ఓపికతో బహుధైర్యం కలిగి యెహోవా నీ పక్షాన ఉన్నాడని విశ్వసించి ముందుకు సాగిపో. దేవుడు నిన్ను నడిపించి బలపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధాత్మదేవా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిజమే నాయన, మా ఆత్మీయ యాత్రలో ఎన్నోసార్లు శత్రువులు మనం వెంటాడుతుండగా, మమ్మల్ని కృంగదీయగా, మమ్మల్ని ఎన్నో విషయాల్లో దేవా ఈరోజు వారు అణిచివేస్తుంటుండగా, దేవా నువ్వు మాకు అభయమిచ్చి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మేము నమ్ముతున్నామయ్యా. లార్డ్, వి బిలీవ్ ఇట్ లార్డ్. భయపడవద్దన్నావు, మేము భయపడమయ్యా. ఫ్రమ్ టుడే వీ విల్ స్టాండ్ స్టిల్. మేము ఊరుకుండి నిబ్రము కలిగి నిలబడతామయ్యా. నువ్వు కలిగించే రక్షణను మా కనులారా మేము చూడబోతున్నాం నాయన. ఈ రాత్రి నీ ప్రియ బిడ్డలు ఎలాంటి పరిస్థితులు గుండగా వెళ్తున్నారు, ఎలాంటి వేదనలు, ఎలాంటి కుటుంబ సమస్యలు, రోగాలు, బలహీనతలతుండగా వెళ్తున్నారు ప్రభువా, ఈ రాత్రి నీ మాటలు నీ బిడ్డల్ని ధైర్యపరచును గాక. ఈ రాత్రి మేమందరము పలుకుతున్నామయ్యా. మేము ఊరక ఉండి యెహోవా కలిగించు రక్షణని మేము చూడబోతున్నాం. ఎస్ లార్డ్, we speak out with faith and with boldness Lord. విశ్వాసంతో బహు ధైర్యంగా ఈ మాటలు మేము పలుకుతున్నామయ్యా. నిశ్చయముగా నేడు మేము చూస్తున్నామా శత్రువుల్ని ఇక ఎన్నడూ మేము చూడమయ్యా. నీ మాటలు మేము విశ్వసిస్తున్నాం. నీ బిడ్డల్ని కూడా బహు ధైర్యపరచునైనా. ఈ రాత్రి వారు విశ్వాసము కొలది వారిని కూడా ఆదరించు నాయనా. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల పక్షాన చేసిన గొప్ప కార్యాలు ఈ రాత్రి మా పక్షాన నువ్వు చేస్తున్నావయ్యా. నేను నమ్ముతున్నాను. యెహోషువ పాతు పక్షాన చేసిన కార్యాలు మా పక్షాన చేయబోతున్నావు. హాగరు పక్షాన చేసిన కార్యాలు మా పక్షాన చేయబోతున్నావయ్యా. నేను నమ్ముతున్నానయ్యా. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవుడవయ్యా. ఈ రాత్రి మా పక్షాన నువ్వు చేస్తున్న నీ గొప్ప కార్యాలని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
మా నమ్మదగిన వాడా నీకు స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డల పైన కూడా నీ హస్తం పెట్టి రాత్రి వేళ సమయంలో ఏ బిడ్డలు భయభీతులై భయము వారిని ఆవరించి వారిని కృంగతీస్తుందో నాయన, ప్రతి చీకటి దురాత్మ దయ్యములను నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తూ గద్దిస్తూ బంధిస్తున్నాను నాయన. వారిలో నీ బహు ధైర్యముతో నింపు, నీ ధైర్యపు ఆత్మ చేత వారిని నింపు నాయన. దేవా, ఈ రాత్రి భయాన్ని వారి నుండి తొలగించు నాయన. వాట్స్ ఎవర్, ఏ కారణము చేత అయినా వారిలో భయం ఉన్నట్టయితే ఈ రాత్రి దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నీ బిడ్డల్ని కూడా ముట్టి నువ్వు స్వస్థపరచు నాయన. నీ బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వు నాయన. ఏ బలహీనత మమ్మల్ని ఏమి చేయలేదయ్యా, ఎందుకంటే నువ్వు మా పక్షాన ఉన్నావు. యు ఆర్ ఆన్ అవర్ సైడ్ లార్డ్. మా పక్షాన యుద్ధం చేస్తున్నావు, మాకు ఆరోగ్యాన్ని నువ్వు ఇస్తున్నావు, మాకు శక్తిని ఇస్తున్నావు, మాకు విజయాన్ని ఇస్తున్నావు. నీకు వందనాలు. ఇది ఏది కూడా మమ్మల్ని ఏమి చేయలేదయ్యా. వి ట్రస్ట్ ఆన్ యూ. నువ్వు కలిగించే రక్షణని మా కన్నులారా మేము చూస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. నేడు మేము చూస్తున్న ఈ శత్రువులు, నేడు మేము చూస్తున్న ఈ సమస్యలు మరి ఎన్నడూ మేము చూడమయ్యా. మా పక్షాన నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు ఆన్లైన్ ప్రేయర్లో మాతోటుండి నడిపించినందుకు నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రత్యేకంగా నేను మీకు అభినందనలు చెల్లిస్తున్నాను. వి గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజే కొత్తగా ఒకవేళ ఈ ఛానల్లో ఒకవేళ మీరు చూసినట్టయితే, ఐ నో యు బీన్ బ్లెస్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత ఇది దినం దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. బహు ధైర్యము కలిగి ఈ రోజు నుంచి మన దేవుడు మనతోటి ఉండి విజయాన్ని మనకు కలిగిస్తున్నాడని విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ఎన్నడూ కృంగిపోవద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వు యెహోషువతో దేవుడు అంటాడు, నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ముందు నిలవచాలడు, ఏ శత్రువు నీ ముందు నిలవచాలడని. నిజమే ప్రియ సహోదరుడా, ఎందుకంటే మోషేతో ఉన్న దేవుడు నీతో కూడా ఉండి నిన్ను నడిపించబోతున్నాడు కనుక బహు ధైర్యం కలిగి ముందుకు సాగిపోండి. ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రేయర్ రిక్వెస్ట్ మీకున్నట్టయితే మా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్కి మీరు మాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మా కాల్ కూడా చేయొచ్చు. విల్ ఆల్సో బీ ప్రేయింగ్ ఫర్ యూ. ఎవ్రీ థర్స్డే సండే ఈవినింగ్ 8 o'clockకి సేమ్ ఛానల్లో గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియా ఈ ఛానల్లో మీరు చూడవచ్చు. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్, ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ మా ఎవ్రీ నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ యుల్ బీ బ్లెస్డ్. ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్, మీరు ఆశీర్వదించబడితే ఈ మెసేజెస్ని కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కూడా మా యూట్యూబ్ ఛానల్ ఉన్న వాటిని మీరు షేర్ చేయండి అండ్ దే విల్ ఆల్సో బీ బ్లెస్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.